నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బండారు సత్యనారాయణ అరెస్ట్, గుంటూరు పిఎస్ కు తరలింపు, నగరపాలెం స్టేషన్ వద్ద ఆంక్షలు, నేతల గృహ నిర్బంధాలు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ, తీర్పుపై తెదేపా శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ. భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు తరలిన రాజధాని రైతులు, ప్రత్యేక బస్సులో రాజమహేంద్రవరానికి పయనం. వైకాపా ప్రచారానికి వాలంటీర్ల సేవలు వాడేలా కొత్త ఎత్తులు, ఇంటింటికి తిరిగి పథకాలు అందినట్లు సంతకాల సేకరణ. మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు, నివారణ టీకా వినియోగానికి WHO ఆమోదముద్ర. తెలుగుదేశం నేతల అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. గ్రామాన్ని దిగ్బంధించి ఇంటి గోడలు దూకి కిటికీల గ్రిల్స్ తొలగించి మరీ ఇంట్లోకి చొరబడి నాటకీయ పరిణామాల మధ్య మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం నుంచి ఆయన్ను గుంటూరు తీసుకొచ్చారు. ఉగ్రవాద శిబిరంపై దండెత్తడానికన్నట్లు అర్ధరాత్రి వేళ వందలాది మంది పోలీసుల మోహరింపు, ఇంటి గోడలు దూకి కిటికీలు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు, పోలీసులు తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, వెరసి 22 గంటల నాటకీయ పరిణామాల అనంతరం తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని ఆయన స్వగ్రామం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ను దూషించారంటూ గుంటూరులోని అరండల్పేట ఎస్ఐ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై ఆ పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో బండారు సత్యనారాయణమూర్తికి 41A కింద నోటీసులిచ్చారు. ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేయడం కోసం ఆదివారం రాత్రి 10 గంటలకే పోలీసులు వెన్నెలపాలెం చేరుకున్నారు. బయటి వారెవరూ ఊళ్లోకి రాకుండా 5 కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లు పెట్టి నిలువరించారు. ఆయన ఇంటి చుట్టూ 100 మంది పోలీసులను ఉంచి ఆ దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున బండారు ఇంటి వద్దకు చేరుకున్నారు. సోమవారం ఉదయం స్థానిక డీఎస్పీ బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి వెళ్లి కేసు వివరాలు తెలిపి అరెస్టు చేయడానికి వచ్చినట్టు తెలిపారు. నోటీసులు చూపించాలని బండారు కోరడంతో పోలీసులు వెనక్కి వచ్చేశారు. మరోసారి బండారును అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది పోలీసులు ఆయన ఇంటి గోడళ్లు దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన ఇంటి తలుపులను బాదారు. కిటికీల గ్రిల్స్ తీసి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. చివరికి బండారు తలుపులు తీయడంతో 5గురు పోలీసు అధికారులు లోపలికి వెళ్లి సుమారు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. అంతకుముందు దీక్ష సందర్భంగా కొంత నీరసించడంతో ఆయనకు వైద్య పరీక్షల కోసం అంబులెన్స్ రప్పించగా పోలీసులు అడ్డుకోవడంతో తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంటి లోపలికి వెళ్లేందుకు యత్నించగా కార్యకర్తలు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎట్టకేలకు 22 గంటల అనంతరం ఆయన్ను అరెస్టు చేసి గుంటూరు తరలించారు. బండారు అరెస్టును తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు దృష్ట్యా గుంటూరు పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. బండారు సత్యనారాయణను ఉంచిన నగరపాలెం పోలీస్ స్టేషన్కు ఎవరూ రాకుండా ముందస్తుగా గృహ నిర్బంధాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు ఎవరూ చేరకుండా భారీగా పోలీసులు మోహరించారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబును గృహ నిర్బంధం చేసి ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తెలుగుదేశం నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, కార్పొరేటర్ బుజ్జిని అరెస్ట్ చేశారు. హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్న బండారు సత్యనారాయణకు మందులు ఇచ్చేందుకు స్టేషన్కు వచ్చిన ఆయన కుమారుడు అప్పలనాయుడును కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు. సకాలంలో మందులు ఇవ్వకపోతే ఇబ్బందని అప్పలనాయుడు పోలీసులకు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండానే తనపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టులోని 6వ నంబర్ కోర్టులో ఐటెం నంబర్ 63 కింద లిస్ట్ అయిన ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో దీక్షలు చేపడుతున్న ఆయన సతీమణి భువనేశ్వరికి మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఇవాళ భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు రాజధాని రైతులు రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లారు. తుళ్లూరు, వెలగపూడికి చెందిన రైతులు, మహిళలు ప్రత్యేక బస్సుల్లో రాజమండ్రికి పయనమయ్యారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా జైల్లో నిర్బంధించిందని, ఇలాంటి క్లిష్ట సమయంలో తామంతా భువనమ్మకు అండగా ఉంటామని రైతులు తెలిపారు. వీరంతా మధ్యాహ్నం తర్వాత రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. భువనేశ్వరుని పరామర్శించి సంఘీభావం ప్రకటించనున్నారు. తిరుపతి బస్టాండ్లో 2 ఏళ్ల బాలుడు అపహరణకు గురికావడం కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్లోని రిజర్వేషన్ కౌంటర్ వద్ద రాత్రి 2:30 గంటల సమయంలో బాలుణ్ణి దుండగులు అపహరించారు. బాలుడు తమిళనాడుకు చెందిన అరుణ్ మురుగన్ గా గుర్తించారు. ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్లో బాలుడు తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ రికార్డుల్లో నమోదయ్యాయి. 2-3 తేదీ రాత్రి మిడ్నైట్ ఒక అబ్బాయి మిస్సింగ్ అని మాకు సమాచారం వచ్చింది. అబ్బాయి పేరు అరుణ్ మురుగన్, వయసు 2 సంవత్సరాలు. చంద్రశేఖర్, మీనా అని వీళ్ళిద్దరూ చెన్నైకి సంబంధించి బైక్ మెకానిక్. ఇతను ఆదివారం రోజు తిరుమలకు వచ్చారు. తిరుమలలో దర్శనానంతరము నిన్న నైట్ 12 గంటలకు ఇక్కడ తిరుపతి బస్టాండ్ దిగారు. వీళ్ళు వచ్చి ఇక్కడ బస్సులు రద్దీ ఉన్నందువల్ల బస్టాండ్లో పండుకున్నారు. అరౌండ్ 2 గంటల నుంచి 2:20 మధ్యలో వాళ్ళు నిద్రపోయారు. ఆ అబ్బాయి లేచి చూస్తే అబ్బాయి కనిపించలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి నైట్ నుంచి మా సిబ్బంది అంతా ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఆల్ సీసీ కెమెరాలు చూస్తున్నాం. కొన్ని సస్పెక్ట్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని దీన్ని త్వరలోనే ఈ చిక్కుముడిని విడదీస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు వాలంటీర్లను తీసుకొచ్చామని ఢంకా బజాయించిన సీఎం ఆ ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాధనాన్ని వేతనాలుగా ఇస్తూ వారిని సొంత పార్టీ కార్యకర్తల్లా వాడేసుకుంటున్నారు. కొత్తగా తీసుకొస్తున్న వైఎస్పీ నీడ్స్ జగన్ కార్యక్రమం మొత్తాన్ని వాలంటీర్లతో నడిపించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాములు చేయరాదని ఈసీ హెచ్చరిస్తున్న సీఎం జగన్ అవేమీ పట్టించుకోకుండా నిబంధనలు తొంగలోకి తొక్కుతున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలోనూ వాలంటీర్లనే ఇంటింటి ప్రచారానికి వినియోగించనున్నారు. వీరితో పాటు వైకాపా నేతలు కూడా వెళ్లనున్నప్పటికీ కార్యక్రమం మొత్తాన్ని నడిపించేది వాలంటీర్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. వాలంటీర్లకు ప్రజాధనం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల్లోనే పాల్గొనాలి. కానీ పార్టీ కార్యకర్తల్లా సొంత కార్యక్రమాలకు వినియోగించుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ నీడ్స్ జగన్ ను ఈ నెల 11 నుంచి వచ్చే నెల 11 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని ఎలా చేపట్టాలనే దానిపై ఐపాక్ బృందంతో నియోజకవర్గాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల శిక్షణ పూర్తి చేశారు. 175 నియోజకవర్గాల్లో జగన్ ను గెలిపించడం అంటే ప్రతి శాసనసభ్యుణ్ణి గెలిపించడమే అని ఎమ్మెల్యేల ద్వారా చెప్పిస్తున్నారు. ఇళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు. ఇంటింటి ప్రచారం కోసం పట్టణ పరిధిలో కౌన్సిలర్, సచివాలయ కన్వీనర్, గృహ సారథులు, వాలంటీర్లతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని పోలుస్తూ వాలంటీర్లు చెప్పనున్నారు. ఆ ఇంటి వారికి నచ్చితే ప్రహరీకి వైకాపా జెండా కూడా కట్టనున్నారు. ప్రచారం కోసం ఇప్పటికే కిట్ ను సిద్ధం చేశారు. ఇందులో సుమారు 100 వైకాపా జెండాలతో పాటు ఇతర ప్రచార సామాగ్రి ఉంటాయి. పథకాల లబ్ధి వివరాలతో కూడిన ఒక షీట్ ను లబ్ధిదారుల దగ్గరకు తీసుకెళ్లి వారికి అందిన పథకాలను తెలిపి సంతకం తీసుకోనున్నారు. ఎవరికైనా పథకాలు అందకపోతే ఆ వివరాలు, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అదే రోజు రాత్రి సచివాలయ కన్వీనర్ అక్కడి స్థానిక ప్రజాప్రతినిధి ఇంట్లో బస చేసి సమస్యల్ని వారికి నివేదిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన పంచాయతీ నిధులను వెంటనే తిరిగి ఇవ్వాలంటూ గ్రామ సర్పంచులు కదం తొక్కారు. కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. నిధులు లేక గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి వచ్చిన 14-15వ ఆర్థిక సంఘం నిధిలో 8,660 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు చెల్లించకుండా దారి మళ్లించిందని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఆందోళనకు దిగారు. ఆర్థిక సంఘం నిధుల్ని వెంటనే ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట సర్పంచ్లు ఆందోళన చేపట్టారు. సర్పంచ్లకు చెక్ పవర్ లేకుండా ప్రభుత్వం సంకెళ్లు వేసిందని ఆరోపిస్తూ నల్ల రిబ్బన్లతో చేతులు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించేందుకు వెళుతున్న సర్పంచుల్ని పోలీసులు అడ్డుకున్నారు. నిధుల మళ్లింపుపై సీబీఐతో విచారణ చేయించాలని సర్పంచుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికై విడుదల చేసిన 14-15 ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడం జరిగింది. చెక్ పవర్ కలిగిన సర్పంచ్ సంతకం లేకుండా సర్పంచ్లకు కూడా తెలియకుండా రాత్రి సిఎఫ్ఎంఎస్ ఖాతా ద్వారా దోచుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము ఢిల్లీ వెళ్ళి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు తోమర్ గారికి, అలాగే కపిల్ మోరేశ్వర్ పాటిల్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా మేము వింతపత్రం ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా కేంద్ర బృందం వచ్చి గ్రామ పంచాయతీలు కూడా పరిశీలించి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. మేము ఈ రోజున ఆ నివేదికలు ఇచ్చిన సందర్భంగా గాంధీ గారికి మేము ఇలా శుభాకాంక్షలు తెలియపొందాం ఉద్దేశంతో వచ్చాం. కాబట్టి మాకు దండ లేకుండా ఆపించినందుకు దీన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వానికి పోలీసులు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇచ్చిన పంచాయతీ నిధులన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ నిధులు పంచాయతీ ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ త్రాగునీరు కానీ శానిటేషన్ కానీ లైటింగ్ కానీ కల్పించలేని పరిస్థితుల్లో ఈరోజు మహాత్మా గాంధీ గారికే మా గోడు వినిపించుకొని కనీసం మాకున్నటువంటి చెక్ పవర్ను సంతకం కూడా చేయనీయలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సంఖ్యలు వేసిందని చెప్పి ప్రజలకు, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు మహాత్మా గాంధీ జయంతి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహాల ఎదుట నిరసన తెలపడం జరుగుతుంది. పంచుల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను వెంటనే గాంధీ విగ్రహానికి 14-15 ఆర్థిక సంఘం నిధులు వెంటనే సర్పంచుల ఐక్యత గాంధీ విగ్రహానికి పూర్ణమాల. గ్రామ పంచాయతీల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మారాలని కోరుతూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట సర్పంచ్లు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధుల్ని కాజేసిందంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో గాంధీ విగ్రహానికి సర్పంచ్లు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి వారి హక్కుల్ని హరిస్తున్న చరిత్ర జగన్కే దక్కుతుందని సర్పంచ్ల సంఘం నేతలు మండిపడ్డారు. వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం దారి మళ్లించి అడ్డదారులుగా మా సర్పంచుల నిధులను దొంగిలించడం జరిగింది. దీనిపై మేము కోర్టులకు వెళ్ళాం. అలాగే కమిషనర్కి వినతి పత్రం ఇచ్చాం. ఎంతమందికి ఇచ్చినప్పటికి కూడా ఈ రోజుకు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇంకా దీనిపై ఇంకా రాబోయే రోజుల్లో మేము ఇంకా నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మెడలు వంచి మా నిధులు మేము సాధించుకునే దిశగా మేము ముందుకెళ్తాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా మా నిధులను మాకు ఇవ్వని ఎడల వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి. రాబోయే రోజుల్లో సాధారణ ఎలక్షన్లో వాళ్ళని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని మేము తెలియజేసుకుంటున్నాం. 14-15 ఆర్థిక సంఘం నిధులు వెంటనే సర్పంచుల ఐక్యత. ప్రభుత్వం ఇప్పటికైనా దారి మళ్లించిన నిధులు వెంటనే తిరిగివ్వారని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని సర్పంచ్లు హెచ్చరించారు. విశాఖ జిల్లా పద్మనాభం పోలీస్ స్టేషన్లో 2 క్రైమ్ పోలీసులు దళిత యువకుడిపై కర్కశంగా ప్రవర్తించారు. విచారణ పేరుతో దళిత యువకుడిని మద్యం మత్తులో విచక్షణారహితంగా చితకబాదారు. లాఠీలతో ప్రతాపం చూపి కాళ్లు విరగ్గొట్టారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాందేవుపురానికి చెందిన రాజాబాబు తన షెడ్డులోని కోళ్లు దొంగతనానికి గురయ్యాయంటూ ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన పాపు, ఎర్నిబాబులను అనుమానితులుగా గుర్తించి పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు. కోళ్ల దొంగతనానికి సంబంధించిన పంచాయతీ పెద్దల సమక్షంలో జరిగిందని, చోరీ చేసింది తామే అంటూ ఇద్దరూ తప్పునొప్పుకున్నారు.
పరిహారం ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. అయితే తమకు చెరో 5,000 రూపాయలు ఇవ్వాలంటూ కానిస్టేబుళ్లు శ్రీను, సతీష్ డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. అంతా ఇచ్చుకోలేమని చెప్పగా తంతే మీరే ఇస్తారంటూ మద్యం మత్తులో ఖాకీలు చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రోడ్డు ప్రమాదంలో పాపు నాయుడుకు కాలు విరిగింది. మళ్లీ అదే కాలుపై తన్నడంతో గట్టిగా అరవడంతో స్టేషన్ బయట ఉన్న బంధువులు లోపలికి పరిగెత్తుకొచ్చారు. ఇది గమనించిన పోలీసులు గోడ దూకి పారిపోయారు. పాపు నాయుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ ఠాణా ఎదుటే కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటనపై క్రైమ్ డీసీపీ నాగన్న దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుళ్లపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పద్మనాభం, ఎస్ఐ మల్లేశ్వరరావు, 2 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సిపి రవిశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో వైకాపా నేతల అక్రమాలు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికార బలంతో యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. వైకాపా నేతల నుంచి కాపాడాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికే మొరపెట్టుకుంటున్నారు. తమ గోడు వినాలంటూ మైకెత్తి జగన్ను వేడుకుంటున్నాడు నంద్యాల జిల్లాకు చెందిన ఓ బాధితుడు. న్యాయం కావాలి. 16 కోట్ల రూపాయల ఆస్తి మోసం చేశారు. మోసం చేసిన వాళ్లకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాయుడు గారు అండగా ఉండడంతో నాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. చావాలా బ్రతకాలా నిర్ణయించండి. నాకు జరిగిన ఘోరమైన మోసాన్ని మీకు చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి. చూశారుగా, చేతిలో మైక్ తీసుకుని తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం చుట్టూ తిరుగుతూ తన గోడును వెళ్లబోసుకుంటున్న ఈ వ్యక్తి పేరు సిద్ధంరెడ్డి రమణారెడ్డి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పెద్ద చింతకుంట్లకు చెందిన రమణారెడ్డి కుటుంబానికి చెందిన 16 కోట్ల విలువైన భూమిని వైకాపా నేత పలుచాని బాలిరెడ్డి కుమారులో దౌర్జన్యంగా లాక్కున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 4 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకునే వారే లేరన్నారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మోసం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితుడు వాపోయాడు. చిత్తశుద్ది ఉంటే తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చెయ్యలేకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించారంటూ రాసిన స్టిక్కర్లను తనను మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్ తో, ఎమ్మెల్యేతో దిగిన ఫోటోల్ని తన కారుకు అతికించి వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద వదిలేసి వెళ్లారు. స్పందనలో 33 సార్లు ఫిర్యాదు చేశారని, సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తే అనుమతి లభించడం లేదని రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడు వినాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు వినిపించేలా మైకు పట్టుకుని సీఎం నివాసం వద్ద తిరుగుతున్నాడు. ఆన్లైన్ స్పందన పెట్టాను. ఎస్పీ 10 సార్లు ఇచ్చినాడు. కర్నూలులో డిబేట్ గవర్నమెంట్ కర్నూలులో కూడా ఇచ్చాను. ఎన్నిసార్లు ఇచ్చినాడు. వాళ్ళు ఏం లోకల్ సివిల్ కేసు అంటారు. వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉండడం, ఎమ్మెల్యే ఉండడం వల్ల సీఐ దగ్గరికి ఇచ్చేసరికి ఎక్కడైనా సరే ముఖ్యమంత్రికి ఇచ్చినా సరే లోకల్గా ఎస్పీ దగ్గరికి చివరికి వచ్చేసి లోకల్ సీఐ దగ్గరికి వస్తుంది. అలాగ సీఐ దగ్గరికి ఎస్ఐ దగ్గరికి వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎక్కడ ఇచ్చినా సరే మొత్తం ఇక్కడ లోకల్ ఉంది, వీళ్ళు ఉన్నారు, గురించి మేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఆఫ్లైన్గా చెప్తారు. వాళ్ళు మీ సివిల్ కేసు అనేది పక్కన పడేస్తారు. వైకాపా నేత బాలిరెడ్డితో కలిసి తన తండ్రి పురుగు మందుల వ్యాపారం చేయగా వచ్చిన లాభాలతో భూములు కొనుగోలు చేశారని రమణారెడ్డి తెలిపారు. ఆ భూముల్లో తమకు రావాల్సిన 16 కోట్లు ఇవ్వకుండా బాలిరెడ్డి కుమారుడు మల్లికార్జున్ రెడ్డి, ఆయన సోదరులు దౌర్జన్యం చేస్తున్నారని వివరించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు మల్లికార్జున్ రెడ్డి ప్రధాన అనుచరుడని, ఆస్తి గురించి అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని రమణారెడ్డి వాపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసిన విషయం, వాళ్ళ అనుచరులు మోసం చేసిన విషయం నలుగురు తెలియాలి. అట్లీస్ట్ ఇది లోకల్ ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు వచ్చిన కొంచెం లోకల్గా ఏదైనా కొంచెం స్ప్రెడ్ వాళ్ళకి నలుగురు తెలియాలి. వీళ్ళకి ఏదైనా కొంచెం 4 చెప్పేటోళ్ళు గంగులు నాని కానీ ఎవరికైనా అట్లీస్ట్ వీళ్ళకి చెప్పేటోళ్ళు అయ్యా ఇది తప్పు, అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మీరు పెద్ద మనిషిగా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండి మీరు పెద్ద మనిషిగా ఉన్నారు, మీరు అట్లీస్ట్ వీళ్ళకి న్యాయం చేయాలనేది కొంచెం మినిమం అనేది మీకు పెద్ద మనిషిగా ఉండి న్యాయం చేసిన మోసం చేసిన వాళ్ళు మీ పక్కన ఉన్నారు. మోసం చేసిన మీ పక్కన ఎలా ఉంటారు? జగన్ అన్న మీరు జోక్యం చేసుకుని ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని మీరు ప్రజలందరూ న్యాయం చేస్తా అంటున్నారు. మీరు న్యాయం చేసినప్పుడు మా మానవుల పరిస్థితి ఏంటి? 3-4 ఏళ్ళు చదువుతున్నాను, రోడ్ల పడి పట్టుకున్నా కూడా ఎవరు లేడు. వైకాపా నేతల అరాచకానికి తనతో పాటు కుటుంబం తీవ్ర మనోవ్యధకు గురవుతోందని సీఎం జగన్ స్పందించి న్యాయం చేయాలని బాధితుడు రమణారెడ్డి వేడుకుంటున్నారు. బీహార్లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఓబీసీలు, ఈబీసీలు రాష్ట్ర జనాభాలో 63% ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను బీహార్ డెవలప్మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం బీహార్ జనాభా దాదాపు 13.07 కోట్లు. వీరిలో అత్యంత వెనుకబడిన తరగతుల వారు 36% ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల వారి వాటా 27.13% తేలింది.
ఓబీసీ వర్గంలో యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. మొత్తం బీహార్ జనాభాలో వీరి వాటా 14.27%. షెడ్యూల్డ్ కులాల జనాభా 19.7%, షెడ్యూల్డ్ తెగల జనాభా 1.7%గా నమోదైంది. జనరల్ కేటగిరీకి చెందిన వారి జనాభా 15.5%గా ఉన్నట్లు తేలింది. బీహార్లో ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ చేపట్టారు. 38 జిల్లాల్లో 2 దశల్లో ప్రక్రియను పూర్తి చేశారు. కులగణన నివేదిక నేపథ్యంలో అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు. ఓబీసీ కోటా పెంపు సహా ఇతర అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. నీలం రంగు తలపాగా ధరించి స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో పాత్రలు శుభ్రం చేశారు. అనంతరం భజన బృందం సభ్యులతో పాటు కూర్చొని కీర్తనలు విన్నారు. అనంతరం తాను బస చేస్తున్న హోటల్కు వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో మళ్లీ స్వర్ణ దేవాలయానికి వచ్చి భక్తులకు తాగునీరు అందించారు. ఆ సమయంలో భక్తులు రాహుల్తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం పల్కీ సేవలో పాల్గొన్నారు. ప్రాణాంతక మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ఆ వ్యాధి నివారణ ప్రయత్నాల్లో దోహదపడే సరికొత్త టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదముద్ర వేసింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ఫోర్డ్ వర్సిటీ ఈ వ్యాక్సిన్ అభివృద్ది చేసింది. మలేరియా నుంచి ఇది 75% పైగా రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది 3 డోసుల టీకాని, బూస్టర్ కూడా వేసుకోవచ్చని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మలేరియా ముప్పు ఎక్కువగా ఉన్న చిన్నారుల్లో ఈ టీకా వాడకానికి 2 నిపుణుల బృందాలు చేసిన సిఫారసు మేరకు ఆమోదముద్ర వేసినట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం తెలిపారు. ఘనా, బుర్కినా ఫాసోలో అధికార వర్గాలు ఈ వ్యాక్సిన్ను ఇప్పటికే ఆమోదించాయి.